హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? మీకు మీ కుటుంబ సభ్యులందరికీ నాగుల చవితి శుభాకాంక్షలు. ఈ రోజులో ఆగేటనుకుంటున్నారా? నాగుల చవితి అది ఆల్రెడీ మా ఫ్యామిలీ వాళ్ళు వెళ్ళిపోయారు. కాకపోతే మనం కొంచెం లేట్గా లేస్తాం కదా, వాళ్ళు వెళ్ళిపోయారు పుట్ట దగ్గరికి. అక్కడికి నేను వెళ్తాను, మా ఫ్యామిలీని అలాగే మేము నాగుల చవితి ఎలా చేసుకుంటున్నాము మీరు చూద్దరు. సరేనా? అయితే పదండి. ఇదిగో రోడ్డు కనిపిస్తుంది కదండి, ఇక్కడ నుండి దగ్గర దగ్గర 1 కిలోమీటర్ ఉంటుంది అన్నమాట. చూడండి, ఎటు చూసినా పల్లెటూరులో ఎలా ఉంటుందో మీకు తెలియదు కాదు. ఈ రోడ్డు అంటే వెళ్ళాల్సి వస్తుంది. ఈ రోడ్డు కొంచెం బాగానే ఉంటుందండి. ఇది కొత్తూరు రోడ్డు అనమాట. అది దాటేసాం మనం. అసలైన రోడ్డు ఇదండి. ఈ రోడ్లో గొప్ప గొప్ప వింతలన్నీ చూడవచ్చు. వర్షాకాలం వస్తే ఇంక ఇటు సైడ్ వెళ్ళక్కర్లేదు అనమాట. ఇటు సైడ్ పంటలు ఉంటాయి, అన్నీ ఉంటాయి, కానీ ట్రావెలింగ్స్ ఇబ్బంది, చాలా ఇబ్బంది. రోడ్డు కూడా వేయితే మంచిదని చెప్పి ఆలోచిస్తున్నారు. చూడండి, మొత్తం అంతా పచ్చని వాతావరణం, ఇటు చూసినా పంట పొలాలే. ఇటు సైడ్ చెరువు కూడా ఉందండి. రోడ్డు అయితే మాత్రం చాలా అధ్వానంగా ఉంటుందండి. ఇది చాలా ఇబ్బంది. ఇంకొచ్చేసినట్టే మ్యాక్సిమం దగ్గరలో ఉన్నాం. ఇటు పక్కన కాలువ అండి, మీకు కనిపిస్తున్నాయి కదా తుప్పల కింద, అది కాలువ. అది వాటర్ రావడం వల్ల మొక్కలు మొలిచేది మొత్తం అంతా అలా ఉందన్నమాట. కాలువ, అది పెద్ద కాలువ. పెద్ద కాలువ అంటే మరీ పెద్దది కాదు, పిల్ల కాలువ. పల్లెటూరులో అలా ఉంటాయి కదా, మీకు ఆల్రెడీ ఐడియా ఉండి ఉంటుంది. కాలువ చూపిద్దాను మీకు, ఎదురుకెళ్ళి చూపిస్తాను. చూడండి రోడ్డు ఎంత దారుణంగా ఉందో. ఇదే రోడ్లో ధాన్యం అని, ఎద్దుల బండి అని, ట్రాక్టర్లు అని. ఇంకా వర్షాకాలం అయితే చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఎండాకాలం శీతాకాలం పర్లేదు, కానీ క్లైమేట్లో అది కనిపిస్తుంది కదండి, అది మా నాన్నగారి బండి. పెట్రోల్ అయిపోయింది. పెట్రోల్ తేవడానికి నేను వెనకొచ్చాను. రోడ్డు చూడండి, రోడ్డు చాలా దారుణంగా ఉంటుంది. ఈ రోడ్డు నవజీవన్ ఆయుర్వేద హాస్పిటల్ అని చెప్పి ఒకప్పుడు పెడదాం అనుకున్నానండి, ఆయుర్వేద హాస్పిటల్. కాకపోతే కొన్ని ఇబ్బందుల వల్ల పెట్టారు, తీసేశారు. ఇక్కడ నర్సరీ మొక్కలని అవి చూడండి, నన్ను ఎలా చూస్తున్నారు వింతగా వీడియో తీస్తున్నానని. అదేనండి కాలువ అని చెప్పాను కదా, అదిగో నవజీవన్ ఆయుర్వేద హాస్పిటల్ అంటే ఇదేనండి. ఇది పాడుపడిపోయింది బాగా. ఇక్కడ ఆయుర్వేద మందులు తయారు చేస్తున్నారని చెప్పి తయారు చేశారు ఫస్ట్లో ఆయుర్వేద హాస్పిటల్ కింద. కాకపోతే కుదరలేదు. వచ్చేసాం, ఇంక దగ్గరలోనే ఉన్నాం. ఇదే పామాయిల్ తోట. ఇప్పుడు ఇక్కడే మేము పుట్ట కోసం వెతుక్కొని, మా అమ్మ వాళ్ళు మా నాన్న వాళ్ళు అవి వెతికేసాక నేను తిరిగ్గా వస్తున్నానండి. బండి ఆపాను. చూడండి, ఇదిగోండి, ఇదండి పుట్ట దగ్గర పాటలు. వాళ్ళు మా ఊరోళ్ళండి, మాకు తెలిసిన వాళ్ళు, మావయ్య వాళ్ళు అవుతారనమాట. ఈ పుట్టల కోసం మార్నింగ్ ఎప్పుడో వచ్చేస్తారండి, అవి కనిపించక మళ్ళీ క్లీన్ చేసుకోవడం అని. పుట్ట కోసం ఇప్పుడు ఐపీఎల్ ఎలా జరుగుతుంది యుద్ధాలు, అదే కప్పు కోసం, అలా మినీ యుద్ధమే జరుగుద్దండి. చూడండి పాపం వాళ్ళ పాటలు పుట్ట దగ్గర. తోటలోకి అయితే వచ్చాం. ఇదే పామాయిల తోట. ఇది సీనిగారి పామాయిల తోట అని చెప్పి అంటుంటాం అనమాట. ప్రతి సంవత్సరం ఇక్కడికి వచ్చి నాగదేవతను పూజించుకుని భక్తి శ్రద్ధలతో వెళ్తారండి అందరూ. వచ్చాం, మా వాళ్ళు ఫోన్ చేశారు, నేను ఎత్తుక్కుంటున్నాను అనమాట. వాళ్ళు ఎక్కడ ఉన్నారో కనిపించారు, వెళ్తున్నాను. మీకు చూపించాలని చెప్పి మొత్తం వ్యూ చూపిస్తున్నాను. ఇదంతా వాళ్ళు పాపం నడుచుకుని వచ్చారండి. నేను మాత్రం బైక్ మీద వచ్చాను. చూసి ఉంటారు మీరు పుట్ట దగ్గర ఎంత దారుణంగా, అదే కొంచెం కష్టపడి ఎలా వర్క్ చేసుకుంటున్నారో పాపం. నేనైతే ఫ్రీగా వచ్చేసాను. మా నాన్న వాళ్ళు అదంతా క్లీన్ చేసి నీట్గా పుట్టనైతే రెడీ చేశారు. వచ్చేసాను దగ్గరికి నేను. చూడండి, ఇక్కడ ఇంకా సరదాగా ఉంటుంది. ఆల్మోస్ట్ అయిపోయింది నాగుల చవితి అంటే. వాళ్ళు చేసేసారు పుట్ట దగ్గర పూజలు, ఇంక నేను ఒక్కడే ఉన్నాను, నా కోసం వెయిటింగ్ అనమాట వీళ్ళు. నన్నిది అంటే క్లోజ్అప్ పడాలన్నమాట. రెండు నువ్వు మాట్లాడు. ఆల్రెడీ వాళ్ళ పుట్టలో పాలేయడం అంతా అయిపోయింది. వాళ్ళు ఏం వేసారో మనం కూడా వేయాలంట. ఆల్మోస్ట్ అందరిది అయిపోయింది. నేను లేట్గా రావడం వల్ల నేను వేయాల్సి వస్తుంది. చూడండి, ఏంటంటూ గుడ్డు, కుంకుమ, పసుపు,
అలాగే ఇదేంటిది వడపప్పు ఇంకో అక్షంతలో అట్టిపళ్ళు పాము తింటదో లేదో తెలియదు కానీ తాగుతుందో లేదో కానీ అన్ని రెడీ చేశారు మా వాళ్ళు. వేసేద్దాం. నమ్మకంతో మళ్ళీ చూడు మా నాన్న అంటున్నాడు పాము తింటదే ప్రతి ఏడు కూడా ఎలా తింటది అంటారు. ఈ రోజు తెగ ముక్కేస్తారు, ఇంటికి వచ్చేస్తే ఒక దెబ్బేసి కొట్టామంటారు. చేయగలిపోయింది పాపం మాటలు అలా పడితే అందులో పైకి అలా పైకి పైకి అలా కాదురా గుడ్డలా పైకి పైకి వెళ్ళిందా ఇటు వెళ్ళిపోకండి, ఒక నిమిషం వీడియో తీయాలి. వీడియో తీసిందా డిలీట్ చేసినరా? వీడియోలో పడాలి కదా. చేయగలుగుతున్నాను. చూడు అట్టిపళ్ళు అయ్యి వెళ్ళిపోయి ఆవిడ చూడు చెప్పడం మానేసి ఇదిగోండి ఇదేనండి మేము మొక్కున్న పుట్ట. చూడండి అదంతా నీట్గా క్లీన్ చేస్తే నేను వచ్చాను అన్నమాట. చూడండి మొత్తం అంతా పువ్వులతో అలంకరించేసారు మా వాళ్ళందరూ. నేను మాత్రం తర్వాత వచ్చి పూజ చేసుకున్నాను అన్నమాట. ఇంకా వీడియో తీసిన బాగా, కాకపోతే లెంత్ ఎక్కువైందని కట్ చేశాను. చూడండి మొత్తం పుట్టు మొత్తం. మా అన్నయ్యలలో ఫోటోలు దిగుతున్నారు దగ్గర. మా నాన్నగారు, మా అమ్మ చూసారా సేమ్ టు సేమ్ మా అమ్మలా ఉంటానంటారు అందరూ. మీరే చెప్పండి చూసి ఎలా ఉన్నాను. వెళ్ళిన గ్యాంగ్ ఇదిగోండి కనిపిస్తుంది కదా, మొత్తం ఈ గ్యాంగ్ మొత్తం వెళ్ళామన్నమాట పొట్టలో బాల్ వేసుకోవడానికి. మొత్తం అందరికీ మెగా పొట్ట దొరికేసింది. చూడండి మొత్తం గ్యాంగ్. మా బామ్మద్దిగాడు, మా మేఘగాడు వచ్చాడు. మీకు మా ఫ్యామిలీని ఇంట్రడ్యూస్ చేస్తానని చెప్పాను కదా, చూడండి ఇంకోండి మా పెద్దనాన్న, మా నాన్నగారు, మా అమ్మగారు, పెద్దన్నయ్య, పెద్దొదిన, వాళ్ళ పిల్లలు జెస్సీ, లక్కీ. మంచి కుదిరన్నమాట. చూడండి అదిగో చూసారా, అది వాళ్ళు. ఇంకో చూపిస్తానండి. పెద్దనాన్న వాళ్ళ అబ్బాయి అన్నయ్య, దుర్గన్నయ్య వాళ్ళ అబ్బాయి. వీళ్ళకి ముగ్గురు, ఇద్దరు వేరే చోట ఉన్నారు, ఇక్కడ వచ్చారనమాట. ఇంకో వదిన వెంకటలక్ష్మి వదిన, మా వదిన అనమాట. మేము ముగ్గురు అనమాట. పెద్దన్నయ్య, నేను లాస్ట్. రెండో వాడిని చూపిస్తాను మీకు. ఆడింకా కుదురు మొత్తం మా ఫ్యామిలీ మొత్తంలో. ఇడిగో రెండో వాడు మా వాడు చక్రవాణి, వదిన చిన్న వదిన గుండిగాడు, మేఘగాడు. మేఘాడు చూడు, మేఘాడు చూడు మంచి కుదురుగాడు, అలా కనిపిస్తాడు గాని. వాళ్ళ మరదలు నాకు కూడా మరదలే, వాళ్ళ చెల్లి అనమాట. మా వదిన వాళ్ళ చెల్లి నాకు మరదలే. ఇగో మా బామ్మద్దిగాడు. పాపం ఏ పని చెప్పినా ఇంకా కాదండి అనమాట. ఆడికి పెద్ద పాలేరనమాట. ఇడు అలా చేస్తూనే ఉంటాడు, ఏదో పని చెయ్యాలి తప్పదు ఇడికి. ఇంకో మేఘగాడు మాట్లాడుతుంది. హాయ్ చెప్పు, హాయ్ చెప్పు, హాయ్ చెప్పు, హాయ్. ఆగు హ్యాపీ నాగులు వచ్చి చెప్పు, బాగున్నారని చెప్పు. మేఘ బాగున్నారని అడుగు, బాగున్నారని చెప్పు. బాగున్నారా?
బాయ్ చెప్పు బాయ్ చెప్పు బాయ్. బాయ్ చెప్పి నీకు మీ కుటుంబ సభ్యులందరికీ నాగుల జ్యోతి శుభాకాంక్షలు. చెప్పు బాయ్ చెప్పు బాయ్ చెప్పు. నేను అన్ని చెప్పేసాను. బాయ్ చెప్పు బాయ్ చెప్పు బాయ్ చెప్పిలా లేడే. జెసి బాయ్ చెప్పమ్మా. బాయ్. నువ్వు చిన్నోడు లక్కీ పెద్దోడు వీళ్ళిద్దరిలో దీంతో ప్రమాదం అండి. ఇది కొంచెం ఏడుతుంది కానీ ఇది సైలెంట్ గా దాన్ని చెప్పింది చేసుకుంటా పోతుంది జెస్సి వదిన టైపు. సరేనా బాయ్ ఉంటాం అయితే బాయ్.